ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. ఈరోజు మనము నేర్చుకునేటటువంటి దేవుని యొక్క పాఠము ఏది అంటే, భక్తికి పునాది ఎప్పుడు వేయాలి. భక్తికి పునాది ఎప్పుడు వేయాలి. లోక సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు మన పూర్వీకులైనటువంటి మన తాత ముత్తాతలు చెప్పేటటువంటి ఒక మాట ఏమిటి అంటే, భక్తి అనేది ఒక 60 సంవత్సరాలు దాటితే, లేదా ఒక 70 సంవత్సరాలు దాటితే, లేదా ఒక 80 సంవత్సరాలు దాటితే అప్పుడు సరైనటువంటి భక్తికి పునాది వేయాలి. అప్పుడు మాత్రమే తమ జీవితాలు వైరాగ్యంలో గడిపి దేవుని యందు లీనమైపోతారు అని చెబుతుంటారు. వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితం మొత్తము మన కోసం జీవించి ఏదో అయిపోయినటువంటి శాశ్వత జీవితాన్ని, అనగా 60, 70, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనము నిజమైనటువంటి భక్తిని, దానికి అనుగుణంగా బ్రతకడానికి ఒక పునాది వేసుకుందాము అనుకున్నా అది సరైనటువంటి క్రమం కాదు, సరైనటువంటి రీతి కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలోని భక్తికి పునాది ఎప్పుడు వేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. మన పూర్వీకులు చెప్పినట్లుగానే బైబిల్ గ్రంథం కూడా బోధిస్తుందా, లేదా బైబిల్ మన కొత్తగా భక్తికి సంబంధించినటువంటి పునాది వేయాలి అని చెబుతుందని ఆలోచించాలి. ఇందులో మొదటి విషయం ఏమిటి అంటే, అసలు భక్తి అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి. భక్తి అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం ఏంటి. మొదటి పాయింట్, భక్తి అంటే నేనేమనుకునేవాడంటే, దేవుని ఎదుటికి వెళ్ళి నీళ్ళ వేసి, అంటే మోకాల మీద కూర్చొని నాకు తెలిసినటువంటి విధానంలోని నా ఫీలింగ్స్ అన్నింటినీ, అంటే నా మనోభావాలని, నేను అనుకునేటటువంటి ప్రతిదీ దేవునికి విన్నవించి దేవునికి కానుకనిస్తే అదే భక్తి అనుకునేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నా విన్నపాలన్నింటినీ దేవునికి సమర్పించి నాకు కలిగినటువంటి ధనాన్ని కొంచెం దేవుడికి ఇస్తే ఇదే భక్తి అనుకునేవాడు. అసలు మరి బైబిల్ ఆ భక్తి గురించి చెబుతుందంటే అది భక్తి కాదు అని చెబుతుంది. అంటే అది దానికి వేరే ఏదో పేరు ఉంది, కానీ నేనేమనుకుంటానంటే అదే భక్తి అనుకుంటున్నా. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలను మనం ఆలోచన చేసినప్పుడు 26వ వచనంలోని భక్తి అంటే ఇప్పుడు నేనేదో అనుకున్నానే అలా అనుకుంటారేమో అని చెప్పడానికి ఆ వచనాన్ని కోట్ చేసి అసలు భక్తి అంటే ఏమిటో 27వ వచనం నుండి చదువుతుంటారు. సరే, 26వ వచనం చదువు. ఎవడైనను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి కలవాడనని అనుకొని ఎడల వారి భక్తి వ్యర్థమే. ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే, నోటికి కళ్యం పెట్టుకొనక. కళ్యము అంటే చిక్కం, అంటే ఒక దూడ కానీ లేదా ఒక జంతువు కానీ తన ఆహారం కాకుండా వేరే మట్టిని కానీ వేరే పదార్థాలను తినకుండా ఉండటానికి ఏం పెడతారంటే చిక్కం పెడతారు. ఇక చిక్కం పెట్టినప్పుడు లేదా కళ్ళెం పెట్టినప్పుడు అసలు తన ఆహారాన్ని తాను కూడా తీసుకోదు ఖచ్చితంగా. ఇప్పుడు సేమ్ అలానే మనకేం చెబుతున్నారంటే దేవుని వాక్యము, ఎవడైనను తన నోటికి కళ్ళెం పెట్టుకొనక, కళ్ళెం పెట్టుకోకుండా ఉండటం అంటే, కళ్ళెం పెట్టుకోకుండా ఉండటం అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, నా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం. నా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడు. మంచిగా ఉంటే మంచి మాట, చెడుగా ఉంటే చెడు మాట, కోపంగా ఉంటే
అంటే క్రోధపు మాట. ఇది భక్తి కాదు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడి నేను ప్రభువుని నమ్ముకున్నా అంటే అది భక్తి కాదు. అదే అలానే ఉండాలి. అప్పుడు నేనేమనుకుంటున్నా, సొంత చదువుతున్నా. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడి నేను ప్రభువుని నమ్ముకున్నా అంటే సరిపోదు. అంటే నీ నోటికి కళ్ళెం పెట్టుకొనక అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని అర్థం. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం. కళ్ళెం పెట్టుకొనక నీ హృదయమును మోసపరుచుకొనుచు అంటే మన మనస్సాక్షిని మనమే మోసం చేసుకుంటాడు. ఇంకో ఇది తప్పు అని చెప్పినప్పుడు అయితేనే నాకు తెలియదా అని దాన్ని సమర్థించి మనం ఏం చెప్తామంటే పరిశుద్ధులుగా జీవిస్తున్నాము అనేటటువంటి ముసుగులో మన జీవితాన్ని ముందు సాగిస్తాం. అంటే మన హృదయం లేదా మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే మోసపరుచుకోవచ్చు. ఇంకో ఇదే భక్తి అని నేను అనుకుంటున్నాను. ఇదే భక్తి అని నేను అనుకుంటున్నాను. ఒక నువ్వు అనుకుంటే ఆ భక్తి వ్యర్థము అని చెబుతున్నాడు. యాకోబు ఏం చెబుతానంటే నువ్వు అనుకున్నావు, ఓకే, నువ్వు అనుకున్నావు, అయితే నువ్వు అనుకున్నటువంటి నీ భక్తి ఉందే అది వ్యర్థమైనది. మన నిజమైన భక్తి ఏది అని ఒకరు మనం అడిగితే నేను అనుకునే భక్తి వ్యర్థమన్నావు కదా, నేను అనుకున్నటువంటి భక్తి అది సరైనది కాదన్నావు కదా, మరి నిజమైన భక్తి ఏది అంటే ఇప్పుడు 27వ వచనంలో చెబుతాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఒక్క నిమిషం ఏంటంట? దేవుని ఎదుట ఒకటి పవిత్రమైనటువంటి భక్తి, రెండవది నిష్కలంకమైనటువంటి భక్తి. నిష్కలంకము అంటే కలంకము లేనటువంటి భక్తి. ఒకటి పవిత్రమును, రెండవది కలంకం లేనటువంటి భక్తి. ఏమిటి అంటే ఒకటి దిక్కులేని పిల్లలను, విధవరాండలను అంటే వాళ్ళిద్దరినీ వారి ఇబ్బందుల్లో పరామర్శించి, ఇక మూడో పని ఏంటంటే యెహోవా మాలిన్యము. యహము అంటే భూమి మీద, మాలిన్యము అంటే పాపము. భూమి మీద పాపము అంటకుండా జీవించడం. అంటే పాపం మనకు అంటకుండా మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూ మనం ఏం చేయాలంటే విధవరాలంటే వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఒక దిక్కులేని పిల్లలుంటే వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించడం అంటే వెళ్ళి జస్ట్ ప్రే చేసి హాయ్ అని చెప్పి వస్తే సరిపోదు. వాడి ఇబ్బంది ఏదో మన స్థాయిని బట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. అది ధనం అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, మన శక్తి అవ్వచ్చు. డబ్బులే ఇచ్చి సరిపెట్టుకోమనట్లేదు. ఒకలాగా ట్యాబ్లెట్ వేసుకోలేకపోతుంటే మన వెళ్ళి వాళ్ళ ట్యాబ్లెట్ వేయవచ్చు. ఒకవేళ అన్నం లేకపోతే మన అన్నం చేసుకెళ్ళి అలా పెట్టవచ్చు. వాళ్ళకి డబ్బులే లేకపోతే మనం సహాయం చేయవచ్చు. డబ్బులు లేవు అనడానికి అవకాశం లేదు. మన ప్రభుత్వం వాళ్ళు నెలకు 4,000 ఇస్తున్నారు. సరే డబ్బులు పక్కన పెట్టేసాయి. మిగిలినటువంటి అయినా సరే మనం ఇచ్చే 100-200 అలా సరిపోవు. నాకు తెలిసి వాస్తవాన్ని వాళ్ళు 4,000 ఇస్తున్నారు. మనం ఏదో 100 రూపాయలు ఇచ్చి ప్రే చేసి రావడం అది సాగు కాదులే. కానీ ఒకరిని ఇవ్వాలని నేను మనసుంటే 100 అయినా 50 అయినా 10 అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అయితే వాళ్ళకి సమయాన్ని కేటాయించి, మన శక్తిని కేటాయించి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇక మనం ఏం చేయాలంటే పరామర్శించాలి. అవి చేయాలి. ఇటు పరిశుద్ధంగా ఉండాలి, అటు అవి కూడా చేయాలి. ఒక విధవరాల విషయంలోనే కాదు, దిక్కులేని పిల్లలు కూడా వీళ్ళకైతే మనం డబ్బులు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వరు. వాళ్ళకి దాన్ని కూడా మనం వెచ్చించేసి వాళ్ళకి ఒకరోజు ఆహారం లేదా ఒక జత బట్టలు
సరే మనం ఏం చేయాలంటే ప్రొవైడ్ చేయాలి, అంటే వాళ్ళకి అందించాలి. ఇదే భక్తి అని చెప్పేసి. నువ్వు అనుకునేటటువంటి భక్తి కాదు, అసలు భక్తి ఇది అని చెప్పేసి. అయితే ఈ భక్తిలో మనం ఏం చేయాలి? పై వచనాన్ని కూడా కోడ్ చేస్తే మనం నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, మన మనస్సాక్షికి లోబడి ఉండాలి. ఇవి చేస్తూ దిక్కులేని పిల్లల్ని విధవరాలని పరామర్శించి ఈ లోకంలో పాపం అంటుకుంటా జీవించడమే భక్తి. ఇది భక్తి అంటే. అయితే ఇందులో ఒక భక్తి పరుణ్ణి యేసుక్రీస్తు కాలంలో కనిపెట్టడం జరిగింది. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివినప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. ఒక్క నిమిషం. 8వ అధ్యాయం 13వ వచనం. అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొంది. ఇక్కడ ఏంటి అంటే మనం 5వ వచనం దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు వారు కపెర్నహూము అనేటటువంటి ఒక ఊరు వచ్చారు. కపెర్నహూము అనేటటువంటి ఊరు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన సమాజ మందిరంలోను, తర్వాత రోగుల దగ్గరను, జనుల దగ్గర ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూడటానికి ఒక శతాధిపతి వచ్చింది. శతాధిపతి అంటే శత అంటే 100 మంది మీద అధిపతి. ఆయన వచ్చి, అయ్యా మా దాసుల్లో ఒక అతను పక్షవాయువుతో అంటే పెరాలసిస్తో బాధపడుతుంది. కాబట్టి మీరు ఒక్క మాట మాత్రం సెలవిస్తే ఆ పెరాలసిస్ తగ్గింది అని చెప్పుకోండి. మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు. అది కూడా ఎలా నేను చెప్పగలుగుతానంటే, అయ్యా నా కింద 100 మంది ఉన్నారు, నేను ఒకటి పొమ్మంటే పోను, రమ్మంటే వచ్చును, నాకు ఏది కావాలంటే అది నేను చెప్తే వెంటనే చేస్తాను. అంటే నాకు అంత అధికారం ఉంది. నేను చెప్తే చేసేటటువంటి సేవకులు 100 మంది ఉన్నారు. అంటే ఆ మాటకి ఎంత పవర్ ఉండిద్దో, ఎంత బలం ఉండిద్దో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ మాట చెప్పినప్పుడు జరిగినటువంటి విధానాన్ని బట్టి నేను చెప్పేటటువంటి ఆ మాటకి అంత పవర్ ఉంటే, నువ్వు దేవుని కుమారుడివి, నీకు అంతకంటే ఎక్కువ పవర్ ఉండేది కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పి, మాట మాత్రం సెలవిస్తే చాలు. పర్లేదు నేనే వస్తా అంటే, అయ్యా నువ్వు రావటానికి నేను యోగ్యుడిని కాదు, మీరు మా ఇంటికి రావడానికి నేను అర్హత కలిగినటువంటి వాడిని కాదు, కాబట్టి మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పారు. అంటే ఆ మాటకున్నటువంటి విలువ ఏంటో, వ్యాల్యూ ఏంటో ఆ శతాధిపతికి తెలుసు. యేసుక్రీస్తు యొక్క ఆయన పవిత్రత ఏంటో, ఆయన యొక్క గుణగణాలు ఏంటో ఆ శతాధిపతికి తెలుసు. ఆయన ఏం చేసిందంటే విశ్వాసం మాత్రం ఉంచింది. ఏ విశ్వాసం? యేసు ప్రభు ఆ ఒక్క మాట చెబితే, ఏది? నా దాసుడు పెరాలసిస్ నుండి, మళ్ళీ వేరే బాధ కాదు, పక్షవాయువే పెరాలసిస్, ఆ పక్షవాయువు తగ్గాలి అని మీరు ఒక్క మాట చేస్తే చాలని చెప్పంలోనే ఇప్పుడు యేసుక్రీస్తు 13వ వచనంలో అన్నారంటే, అంతటి యేసు అయ్యే నువ్వు వెళ్ళు అంటే, ఇప్పటిదాకా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పినట్లే నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతి చెప్పు. ఎప్పుడైతే చెప్పిండో ఆ చెప్పిన ఆ గడియలోనే ఆయన దాసులు ఏమైపోయిందంటే పెరాలసిస్ తగ్గిపోయింది, పక్షవాయు తగ్గిపోయింది. అంటే దేవుని శక్తి చూడు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, శతాధిపతిలో ఉన్నటువంటి భక్తి, శతాధిపతిలో ఉన్నటువంటి దేవుని మీద ప్రేమ, శతాధిపతిలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన విశ్వసించినటువంటి విధానాన్ని బట్టి ఏం జరిగిందంటే స్వస్థత జరిగింది.
తనకు కాదు, తన కుటుంబానికి కాదు, తనకి సంబంధించినవాడు కాదు. ఎవరికి అంటే తనకు సర్వీస్ చేసేటటువంటి ఒక సేవకుడి కోసం ఆయన చేసింది తెలుసా? అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది. కపెర్నహూములోకి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన విన్నవించుకోండి, అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు. కానీ మాట మాత్రం సాధిస్తే ఆ మాటకు ఉన్నటువంటి విలువేంటో ఆయన తెలుసు కాబట్టి ఆ మాట చెప్పింది. నిజంగానే అలానే జరిగింది. భక్తి అంటే విశ్వాసం అంటే దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అంటే. కానీ మనం ఏం చేస్తామంటే నోటి కళ్ళె పెట్టుకో, మనసుని కంట్రోల్లో ఉంచుకో, మన ఇష్టం వచ్చినట్లుగా అని చేసి నేను క్రీస్తు సత్యమే అని అనుకున్నట్టున్నా, నేను ప్రభుని నమ్ముతున్నా అని అనుకున్నట్టున్నా, నేను భక్తి కలిగినటువంటి భక్తిపరుణ్ణి, కొద్దిగా తర్వాత లిస్టులో నా పేరే ఉండింది అని మనం అనుకుంటాం. అది అవునో కాదనేది గ్రంథం చెప్పింది. నేనుగా చెప్పాల్సింది, నేనుగా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, లేదా నువ్వుగా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. నేను నా వంటికి నేను ఇదే భక్తి అనుకుంటా. కానీ దేవుడు ఏమంటాడంటే ఇది కాదు భక్తి, ఇంకో గ్రంథంలో ఉంది ఇది భక్తి అని చెప్తాను. ఇది భక్తి అంటే. రెండో పాయింట్ ఏంటంటే భక్తికి పునాది దేంతో వేయాలి. ఇది భక్తి అనుకున్నాం కదా, అసలు దేంతో వేయాలి, దేంతో వేయాలి అని ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం దగ్గర 7వ అధ్యాయం భక్తి పునాది దేంతో వేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాం. కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయవాడు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనును. చాలండి, అంటే ఇదంతా మనకు తెలుసు. అయితే ఇందులో ఫస్ట్ ఆ మాట ఏంటి అంటే దేంతో పునాది వేయాలి అంటే ఈ నా మాటలు అన్నారే. ఎవరి ఈ నా మాటలు అంటే ఇంకో ఈ మాటలు నా మాటలు అని చెప్పారు. ఇవి చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారి మాటలతోనే మనం భక్తికి పునాది వేయాలి. భక్తికి పునాది దేంతో వేయాలి అంటే దేవుని వాక్యంతోనే వేయాలి. ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని. అంటే బండ అంటే తన ఉద్దేశం ఏంటి అంటే వర్షాలు వస్తాయి, గాలుములు వస్తాయి, వరదలు వస్తాయి, నిలబడేటట్లుగా ఉండాలి. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలుములు వస్తాయి, నిలబడేటట్లుగా ఉండాలి. అది నిలబడాలి అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలే నిలబెట్టగలదు. వేరే ఇంకొక పర్సన్ తీసుకొస్తే ఆ పర్సన్ మాటలు నిలబడదు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కానీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కానీ మనం చదివినప్పుడు ఈ 2 వచనాల్లోని దగ్గర పెట్టి మనం చదివినప్పుడు ఎక్కువగా యోహాను సువార్తని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని మాటనే యేసు ప్రభు, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉండేది. చాలు. ఇప్పుడు ఆది యందు ఏముంది? వాక్యం. వాక్యం ఎక్కడ ఉంది? దేవుడి దగ్గర ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు 14 వచనం ఏం చెబుతున్నానంటే ఆ వాక్యమే అలానే ఉందా లేకపోతే? అప్పుడే 4 డౌట్లు వస్తాయి. అసలు మన బైబిల్లోనే ఎలా ఉంటాయా, అన్ని బైబిల్లో ఉంటాయి? ఇది నా ఎప్పుడు నుండో ఉన్నటువంటి డౌట్. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. చాలు. అంటే అది ఎవరు అంటే యేసుక్రీస్తు అని చెప్పడానికి నేను చెప్పాను. ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యమే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇదిగో ఈ నా మాటలో చొప్పున చేయు ప్రతివాడు అని చెప్పేసి. నువ్వు భక్తిని దేంతో ఆయనకు పునాది వేయాలి అంటే ఏ పర్సన్కైనా సరే భక్తిని నువ్వు నిందించాలి అంటే ఇంకో నేను చెప్పినటువంటి మాటలు కాదు, లేదా నేను అనుకున్నటువంటి
ఇంకో వాక్యంలో ఉండేటటువంటి మాటలతోనే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంతోనే ఆయనకి ఏం చేయాలి అంటే పునాది వేయాలి. దేవుని వాక్యంతోనే పునాది వేయాలి. అది ఇక్కడ. అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం దగ్గరకు వద్దాం. కొంచెం స్లోలీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చదువుతాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడని కాదు. ఒక్క నిమిషం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి బోధిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అయ్యా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు, బోధించలేదు. కొంతమంది వాక్చాతుర్యంతో బోధిస్తుంటారు. అంటే మాటలతో ఎలా మనని మెల్ట్ చేయాలి లేదా తిప్పాలో అలా భలే ట్రాప్గా మాట్లాడుతుంటారు. కానీ మనకు అవసరం లేదు. వాక్యం ఏం చెబితే అది. అంటే తీయనటువంటి మాటలు లేదా చేయకూడనటువంటి మాటలు చెయ్యాలి అని చెప్పినట్లుగా చెప్పినా అవి మనకు అవసరం లేదు. కానీ నేనేం చెబుతానంటే, ఇంకో వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయమైనటువంటి మాటలతో కానీ వీరితో నేను దేవుని వాక్యాన్ని చెప్పలేదు. మనం వాక్యం చెప్పినప్పుడు కానీ మనం చేసేటటువంటి పనులు కానీ మనకంటూ ఒక ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ అంటే గుర్తింపు ఉండాలి. మనం బస్సు ఎక్కుతాం. మేము మొన్న విజయవాడ వెళ్ళా బస్సు మీద వచ్చేటప్పుడు అందరూ టికెట్ కట్టిన తర్వాత ఫోన్లో చూపిస్తున్నారు ఆధార్ కార్డు. కొంతమంది అయితే జిరాక్స్లు తెచ్చి కండక్టర్ గారు ఏమన్నారంటే ఫోన్లో కానీ జిరాక్స్లు కానీ నాట్ వ్యాలిడ్, కార్డు ఉంటే లేకపోతే టికెట్ కొట్టేస్తున్నారు. అంటే వాళ్ళకు గుర్తింపు ఏంటి? ఆధార్ కార్డు ఉండాలి, కార్డు చేతిలో ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం కూడా భక్తికి పునాది దేంతో వేయాలంటే మనకు కూడా ప్రూఫ్ ఉండాలి. వాక్యమే ప్రూఫ్. అయితే నేనేం చేసిందంటే ఆ భక్తిని వీళ్ళకి అందించడానికి వాక్చాతుర్యాన్ని ఉపయోగించలేదు. జ్ఞానాతిశయమైనటువంటి మాటలను కూడా ఉపయోగించలేదు. ఆ రెండింటిని పక్కన పెట్టేసి మక్కిగా ఉన్నది ఉన్నట్లుగానే దేవుని వాక్యాన్ని వాళ్ళకి అందించేశారు. ఇంకా 2వ వచనంలో ఏమంటానంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటాను. అంటే యేసు అంటే చాలామంది ఉన్నారు అక్కడ. అయితే అంటే ఆ ప్రాంతంలోని ఆ టైంలో యేసు అనేటటువంటి పేరు చాలామంది ఉన్నారు. కానీ నేను మళ్ళీ చెబుతున్నంటే యేసు అనగా సిలువ వేయబడిన యేసు, సిలువేసి దొక్కలే ఆ యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఉంచట్లేదు అని చెప్పేసి. ఇంకేం చెబుతున్నానంటే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో గొలుగుతోనూ మీ యొద్ద ఉండేది. కాబట్టి మనం ఏదో పిచ్చి మాటలు చెప్పినాం అనుకో, ఎంతకాలం బ్రతుకుతాం? మన దగ్గర 100 రూపాయల నోటు ఉంది, అది డూప్లికేట్ అయితే ఎంతకాలం బ్రతుకుతాం? బ్రతకలేదు, తేలిపై. అదే ఒరిజినల్ అంటే ఎంత ధైర్యం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పేది, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగానే బోధించబడింది. ఎందుకు అలా బోధించబడింది అంటే వాళ్ళని భక్తిలో పెంచాలి అని పౌలు యొక్క ఉద్దేశం. వాక్యంతోనే చెప్పేసి తీయనైనటువంటి మాటలు కానీ లేదా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు కానీ లేదా వాక్చాతుర్యంతో మిమ్మల్ని తెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చేయలేదు. ఉన్నది ఉన్నట్లుగానే బోధించాలి. కానీ ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే ఇప్పుడు మనం నచ్చదు.
ఎవరికి నచ్చదు. నిజం అలాంటిది అంటే చేదు లాంటిదా, అదే అబద్ధం అయితే మధురము అని చెప్పేశారు. చేదు సత్యం, అదే తీపి అయితే అసత్యం. అబద్ధం వలె తీయనుంది, కానీ దాన్ని ఇచ్చేటటువంటి ఫలాలు మనం తిన్నప్పుడు అసలు అవి జీర్ణించుకోలేము. అదే చేదు, సత్యం చేదుగా ఉండేది, కానీ దాన్ని ఇచ్చేటటువంటి ఫలాలు తినేటప్పుడు మాత్రం మధురంగా తీగా ఉంటుంది. కాబట్టి ఈయన భక్తి దేంతో అయ్యాలి అంటే ఆయనకి కలిగినటువంటి వాక్యంతోనే, ఆయన కలిగినటువంటి ఆ వాక్యాన్ని వాళ్ళకి అందించాలి అనుకోండి. ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదివి మనం 3వ పాయింట్లోకి వెళ్ళిపోవాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచ్చిన దేవుడు ఏర్పరచుకొని విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును వచ్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తమును. చాలు, దీన్ని కొంచెం ఆలోచించండి. కొంచెం ఆలోచిస్తే అసలు భక్తికి ఆధారం ఏంటి అనేది మనకు అర్థమైంది. ఇక్కడ ఏం చెబుతానంటే భక్తికి ఆధారము అంటే భక్తికి ఆధారం ఏంటి అంటే సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానం ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ అంటారు. అనుభవ జ్ఞానం అంటే దాన్ని మనం ఫేస్ చేసిన తర్వాత, అంటే దాన్ని అనుభవించిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉండిందో అది. ఇప్పుడు నేను ఆ కరెంటు బోర్డులోని ఉన్నటువంటి 2 కంతల్లో అలా వేలు పెట్టకూడదు అని చెప్పాను. పెడితే ఏమైంది అది ప్రశ్న. షాక్ కొట్టింది. ఒక్కోసారి మనం ఇన్వర్టర్ కూడా ఉంది కాబట్టి ప్రాణాలు కూడా తీసేసిద్ది అని చెప్పి నేను నమ్మను అంటారు. మీరు ఎవరు నమ్మట్లేదు, కావాలని పోయి పెట్టారు. ఇప్పుడు ఆ షాక్ వచ్చినప్పుడు మీకు వచ్చేటటువంటి తెలివి ఉంది, అదే అనుభవ జ్ఞానం. ఇప్పుడు మీరేం చెబుతారు, నిజంగా పడుతుంది కరెంట్ షాక్, నేను దాన్ని అనుభవించా అని చెబుతాను. అంటే దాన్ని ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్, అనుభవ జ్ఞానం. ఇప్పుడు సత్య విషయమైనటువంటి ఎక్స్పీరియన్సే భక్తికి ఆధారం అని చెబుతున్నారు. ఏదో సత్యం 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 ఇది భక్తి కాదు. ఆ సత్యంతో కూడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందే అనుభవ జ్ఞానం, అది భక్తి. అంటే సత్యం భక్తి అని మనం అనుకుంటాం. ఆ సత్యంతో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అదే నిజమైనటువంటి భక్తి అని చెబుతున్నారు. అర్థమైంది కాలేదు నా పాయింట్, మళ్ళీ చదువుతున్నాను. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారములు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును అని చెప్పేశారు. అంటే భక్తికి ఆధారమయ్యేది ఏది అంటే సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం. ఒకటి సత్యం ఉండాలి, రెండో దానికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ 2 ఉన్నదే భక్తికి ఆధారం. కాబట్టి మనం భక్తికి దేంతో పునాది వేయగలమంటే వాక్యం వాక్యం వాక్యం. అంతమించి దేంతో కూడా వేయకూడదు, అంతమించి దేంతో కూడా మనం వేయకూడదు. ఇంకా వాళ్ళు భక్తిగా ఉన్నారు, వాళ్ళని చూసి మనం భక్తిగా ఉండాలి అంటే వాళ్ళని తేలిపోతారు. వాళ్ళతో పాటు మనం కూడా తేలిపోవాలా? మనం తేలిపోకూడదు. క్రీస్తు వచ్చినప్పుడు మనం తేలిపోయేటట్టు ఉండకూడదు. ఒకసారి యేసుక్రీస్తు వారు అన్నారు, దేవుని తీర్పు ఆయన ఇంటి నుండే ప్రారంభం అయితే అనేటటువంటి మాట ఉంది. ఆయన ఇంటి నుండి అంటే తీర్పు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు తెలుసా? మీకు తెలియనటువంటి రహస్యం ఒకటి చెబుతారు. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు సమాధిలో ఉన్నవాళ్ళు మనము అందరం ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. ఇప్పుడు తీర్పు ఎక్కడి నుండి మొదలు పెడతారంటే క్రీస్తు సంఘం నుండే మొదలు పెడతారు. ముందు క్రీస్తు సంఘం నుండే తాను మొత్తం బయట చేస్తుంటారు. అంటే తీర్పు మనతోనే స్టార్ట్ చేస్తుంటారు. అబద్ధం అంటారా? నిజం. మన తర్వాతనే వేరేవాడు. కానీ మనం ఏంటంటే
ఏమన్నా తీర్పు లేదా ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఆ పరిష్కారం ఇంకా మనకంటే ముందు మాట్లాడతారు. ఎందుకంటే మనం భయం చేసి మనకంటే ముందు పోతే వాళ్ళకి ఎలా చేస్తున్నారో చూసి తర్వాత ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ముందు వరుసలో మననే ఉంచిండు, తర్వాతే లోకాన్ని. కాబట్టి తీర్పు ఎక్కడ జరిగింది అంటే మనతోనే స్టార్ట్ అయింది. అంటే తీర్పు మధ్యాకాశంలోనే జరిగింది, కానీ తీర్పులో ఫస్ట్ రోల్లో ఉండేది మనమే, తర్వాతే లోకం, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని దూషించినటువంటి వాడు ఎవరైనా సరే. కాబట్టి వాక్యముతోనే భక్తికి పునాది వేయాలి. మూడో విషయం, భక్తికి పునాది ఎప్పుడు వేయాలి? అసలు టైటిల్ ఇదేగా మంది, భక్తికి పునాది ఎప్పుడు వేయాలి. ఎప్పుడు వేయాలి అంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం దగ్గర ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే. ఒక్క నిమిషం. దుర్దినములు అంటే ఏంటంటే చెడ్డ దినం. కరోనా టైంలో చాలామంది ఏమంటున్నారంటే, అయ్యా నేను చేసినటువంటి అపరాధంతో, నేను చేసినటువంటి పాపంతో సర్వ మానవాళికి కరోనా అనేటటువంటి ఒక వైరస్ వచ్చి జనాలు విట్లరాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఇక నేను ఆ చెడుని వదిలిపెట్టేసి పవిత్రంగా జీవించాలని ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. అప్పుడు ఆఫ్లైన్ లేదు, అందరూ ఆన్లైన్లో. ఇల్లు మొత్తం కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని ఎప్పుడు ఎక్కడి నుండి మరణ వార్త వచ్చింది, ఎప్పుడు ఆ వైరస్ ఎటువైపు వెళ్ళిపోతుందో భయంతో ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ఎదుగు ఇక్కడ ఈ ఊడే వచ్చింది అన్నారు, వామ్మో. అదిగో ఆ ఊడే వచ్చింది అనంలోని, వామ్మో. ఇంకో మన ఊళ్ళోనే వచ్చింది అనంలోని, ఇంకేముంది అని అంత భయంతో ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని దేవుడు 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 పరిశుద్ధుడు 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 ప్రార్థన చేయడం రానటువంటి వాడు సైతం ప్రార్థన నేర్చుకొని మోకాళ్ళ ప్రార్థన చేసినటువంటి రోజులు. అంటే ఆ దినాలు రాకముందే నువ్వు దేవుడిని గుర్తుంచుకోవాలి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుని కోసం వచ్చారు, దేవుని సన్నిధిలో కనపడ్డారు, దేవుని కోసం సంఘాలు పెరిగినాయి. ఆ టైం కాదు, ఇప్పుడు తగ్గినాయి అనుకోండి. కానీ అప్పట్లో ఇంకేముంది, చనిపోతామేమో, మనం కనీసం ఈ శాశ్వత జీవితాన్ని దేవుని సన్నిధిలో గడిపితే ఒక శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగని దేవుడు క్షమించినట్టు నన్ను కూడా ఒక బాప్తిజం తీసుకుపోయి క్షమిస్తారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో ప్రార్థన చేశారు. మళ్ళా కాలం మారిపోయిందిగా, మళ్ళీ ఎలా మళ్ళీ ఇంకో కాలం వస్తే అప్పుడు. అందుకని వీళ్ళ నుండి ఆదికాండం 9వ అధ్యాయంలోనేనా, నోవ కాలంలో 6వ అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, అసలు మనుషులు నేను సృష్టించినందుకు సంతాపం పొందిన మనుషులు నైసే కంటే. కానీ నేనేం చెబుతానంటే ఆ సమస్య నీ దగ్గరికి రాకముందే, ఆ సమస్య నీ దగ్గరికి రాకముందే, గడ్డు కాలం నీ దగ్గరకు రాకముందే, యుగాంతం ముందు రాకముందే, లేదా నువ్వు ఇబ్బందుల్లో పడేటటువంటి ఆ రోజు రాకముందే, దుర్దినాలు రాకముందే అంటే అది దుర్దినాలు రాకముందే. తర్వాత ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. ఏం చేస్తానంటే ఎవరొస్తే బాగా ఎంజాయ్ చేసి శరీరంలో ఉండేటటువంటి అవయవాలన్నీ కుళ్ళిపోయిన తర్వాత అయ్యే వీటి మీద లోకం మీద నాకు సంతోషం లేదు, నీకు ఇప్పుడే బ్రతికితే దేవుడు నాకు అవకాశం ఇస్తే ప్రసంగం చేస్తాను, దేవుడు నాకు అవకాశం ఇస్తే పాట పాడతా, దేవుడు నాకు అవకాశం ఇస్తే బైబిల్ చదువుతా, దేవుని పని తప్ప నేనే పని చేయను అని నువ్వు ఎప్పుడు చదువుతున్నావు? అన్నీ అయిపోతారని. అవి అవ్వక ముందే ఇంకో వీడి మీద సంతోషం లేదు, వీడి మీద సంతోషం లేదు, వీడి మీద సంతోషం లేదని నువ్వు చెప్పకముందే తర్వాత తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మకు ముందే
నక్షత్రాలు మళ్ళా వెలుగులు ఇవ్వకముందే అంటే ఆల్రెడీ ఇస్తున్నాయి కదా, వాటి చీకటి కమ్మేటటువంటి రోజు వచ్చింది. అవి కమ్మిన తర్వాత మళ్ళా రిపీట్ అవ్వకముందే, అంటే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళా డ్యామేజ్ జరగకముందే అవి ఏం చేయాలి అంటే దేవుని సేవించాలి. ఇంకేం జరుగుతుందంటే వర్షం వచ్చింది, వర్షం వచ్చిన తర్వాత మళ్ళా మేఘాలు వచ్చి కమ్ముకుంటే ఆ కమ్మకు ముందే నువ్వేం చేయాలి అంటే నేనేం చెబుతానంటే ఓవరాల్గా మా జీవితంలో డ్యామేజ్ జరగకముందే నష్టం రాకముందే ఎప్పుడు రాదు అంటే నేను ఇప్పుడు రాదు నీ బాల్య దినమని అంటే నీ సృష్టికర్తన స్మరణకి తెచ్చుకో. అంటే నువ్వు ఎప్పుడు చేయాలి? భక్తికి పునాది ఎప్పుడు చేయాలి అంటే చిన్నప్పటి నుండే వేయాలి. పెద్దోడు అయిన తర్వాత వేద్దాం అనుకుంటున్నామా? పెద్దోడు అయిన తర్వాత వేద్దాం అనుకుంటే అసలు ఇక వేయడానికి అవకాశం లేదు. మావాడిని ఇప్పుడే స్కూల్ పంపించడం, ఒకేసారి డైరెక్ట్ 10th వేస్తానని నేను అనుకోండి, 10th పాస్ అయితే అవ్వడే. చిన్నప్పటి నుండి ఆ 10th సంబంధించినటువంటి నాలెడ్జ్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. అంచెలంచెలుగా నేర్చుకొని ఒకేసారి 10th క్లాస్కి వస్తే అప్పుడు ఏం జరిగిందంటే అతను పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంచెలంచెలుగా జ్ఞానాన్ని కూడా పొందుకోవాలి. అలానే చిన్నప్పటి నుండి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే ఇప్పుడు అది భక్తిలోకి ఆయన ఎక్స్పీరియన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుండి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్త స్మరణకి తెచ్చుకోవాలి. కానీ మనం ఏంటంటే అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఈసారి ఒక్క ఛాన్స్ ఇస్తే బ్రతికితే గెలుస్తూ చావైతే లాభం అని పౌలు లాంటి స్టేట్మెంట్ చేస్తాం. ఎప్పుడు అంతా డ్యామేజ్ అయిపోయింది, జరగకూడనటువంటి విషయం మొత్తం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఒక్క ఛాన్స్, దేవుని ఒక ఛాన్స్ అన్నమాట. ఆ డ్యామేజ్ అవ్వక ముందే నువ్వేం చేయాలి అంటే నీ సృష్టికర్తల స్మరణకి తెచ్చుకోవాలి అని చెబుతున్నాం. మనం ద్వితీయోపదేశకాండం 6:7 చదువు, 11-19 కూడా సేమ్ అదే మాట ఉంది. అయితే ఈ 2 మాటలు ఒక్క విషయాన్ని మనం నేర్చుకుంటాం. ద్వితీయోపదేశకాండము ఏం చదువుతాం? ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండము 6 దగ్గర అందరూ తీశారండి. ఈసారి నుండి ఎవరు చదవమంటారు? చదవండి. 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, నేర్చినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ రూల్ ఏంటి అంటే కఠినమైనటువంటి ఆజ్ఞ ఏంటి అంటే నీ దేవుడైనటువంటి యెహోవా మాటలను నువ్వు నేర్చుకొని అంటే నువ్వు అభ్యసించి నువ్వు తెలుసుకొని నీ ఇంట కూర్చున్నప్పుడు, ఒకరు త్రోవలో వెళ్ళేటప్పుడు, ఒకరు పండుకునేటప్పుడు, ఒకరు నువ్వు లేచినప్పుడు, ఇక వాటి గురించే డిస్కషన్. కానీ మన డిస్కషన్ అయితే అవ్వదు అని దేవుడి గురించే మాట్లాడాలి, దేవుడు చేసినటువంటి కార్యాల గురించే మాట్లాడాలి. ఇలా వీళ్ళు అప్పటి నుండి స్థితిని నేర్పుతున్నారు. కానీ అలా నేర్పి న్యాయాధిపతులు 2:10 చదివినప్పుడు యెహోవానైనను ఆయన చేసినటువంటి కార్యమునైనను ఎరగని తరం ఒకటి పుట్టింది అంటే అసలు ఒక్కడు కూడా వాళ్ళ పిల్లలకి నేర్పించలేదు ఖచ్చితంగా. ఆ తరం వారందరూ చనిపోయారు. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం పుట్టగా చాలు. ఎరగని తరం పుట్టింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు ఫెయిల్, వాళ్ళ తాత అమ్మమ్మ ఫెయిల్, వాళ్ళ నాయనమ్మ తాత ఫెయిల్, వాళ్ళ చుట్టాలు అందరూ ఫెయిల్. ఎందుకంటే దేవుడి సంగతులు అసలు చెప్పట్లేదు. ఒక సాగుని చెబుదామని ఆరాధనలోని వాక్యం చెబుతున్నా అబ్బాయి మాత్రానికి మనం రాని
రాను, ఇంటికాడే కూర్చో, ఇంటికాడే ఉండు అని ఇంటికాడే పెట్టించాము. అలా మనం ఇంటి దగ్గరే ఉండటం నేర్పిన తర్వాత వాడు ఆరాధనకి రావడం నేర్చుకో. ఇంటికాడ ఎట్టాకో చికాకు ఉంటుంది కాబట్టి సినిమా హాల్కో, బీర్ షాపులకో, రోడ్డు మీద తిరగటానికో ఇది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయాయి. అందుకని దేవుళ్ళు ఎదగటం నీ పిల్లలకు నువ్వు నేర్పించకపోతే అపవాది లోకంలో ఎలా బ్రతకాలో ఆటోమేటిక్గా నేర్పేస్తాను. ఇదంతా అబద్ధం అని నేనేమంటారు, ఇదంతా అబద్ధం. కానీ అదే నిజమని మన దేవుడు ఎలా నేర్పాలో నేర్పకపోతే లోకంలో ఎలా బ్రతకాలో అపవాది చాలా ట్రిక్కీగా నేర్పాడు. లాజికల్గా కూడా నేర్పుతుంది, లాజిక్ కూడా ఉంది. అలా నేర్పేస్తుంది. నువ్వు దేవుడిని అట్టకి నేర్పలేదు కదా, నువ్వు ఫెయిల్. నీ పిల్లోని నువ్వు ఎప్పుడు కాలేజీ అంటున్నావు, చదువులు అంటున్నావు, క్లాసులు అంటున్నావు, చదువు తప్ప వేరేది లేదు అంటున్నావు. అలాంటిది దేవుని కంటే చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చి అమెరికా పంపించింది. అమెరికా పంపిస్తే వాళ్ళ నాన్నగారు చనిపోయినకి ఫోన్ చేస్తే స్పెషల్ హెలికాప్టర్ ఫ్లైట్లో వచ్చి, విమానంలో వచ్చి ఆయన బరియల్లోనికి వచ్చేసరికి సాయంత్రం 3 గంటలైంది. టైం చూసి జస్ట్ నేను 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండను నేను. మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆ చితి మీద ఉన్నటువంటి ఆ నాన్నని జస్ట్ అలా చూసి మంట అలా ఎలిగించి వెళ్ళిపోయాడు. జస్ట్ 6 నెలల కింద పేపర్లో పడ్డ సంగతి హైదరాబాద్లో జరిగింది. అలాంటి స్థితిలోకి రేపు నువ్వు రావాలని గ్యారెంటీ ఏంటి, నేను రావాలని గ్యారెంటీ ఏంటి? మన పిల్లలు అంతవరకు కూడా రాదు. వీడియో కాల్ చేయి, జస్ట్ మా నాన్న అలా చూసి మీరు ఆ కార్యక్రమాన్ని ఖాళీ చేసేయండి అని చెప్పే రోజులు అదే. కాబట్టి మీ పిల్లలకి చిన్నప్పుడు నేను నేర్పించాలి భక్తి అంటే ఏంటి, లేకపోతే సాతాను తన భక్తి నేర్పిస్తుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్ దగ్గరికి వస్తున్నాం. భక్తికి పునాది ఎవరయ్యారు? ఇది పెద్ద సమస్య. భక్తికి పునాది ఎవరయ్యారు? ఎవరేస్తారు? అంటుడే ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం దగ్గర రండి. 6వ అధ్యాయంలోని భక్తికి పునాది ఎవరేయాలి అంటే, ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇప్పుడు తండ్రులు ఏం చేయాలి తెలుసా? తండ్రులు ఏం చేయాలి అంటే, తండ్రులే కాదు తల్లులు కూడా, వాళ్ళు ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే పిల్లలకి కోపం లేకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలు. శిక్ష అంటే కొట్టడం కాదు, వాళ్ళని ట్రైనప్ చేయాలి. అంటే నేర్చుకోలేదా చేయాలి. అంటే కష్టం అనిపించింది. అయ్యా బైబిల్లో పుస్తకాలు చెప్పండి అని చాలా కష్టం అనిపించింది. కూర్చొని చదివితే చాలా కష్టం. అది కాలం మొదలు పెడితే మళ్ళీ ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టం అనిపించింది. అవన్నీ గుర్తుండవు, చాలా కష్టం. దాన్ని ఏమన్నారంటే శిక్ష, కష్టమే అది. అంటే మానసికంగా ఒత్తిడి చదవటం, అవి తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని లేదనుకో ఇక నాకు లాగానే ఎదుగుతుంటారు చాలా. ఎంఎస్సీ పత్రిక అనగానే ఆదికాండంకి ఎదుగుతుంటారు. అంటే ఎక్కడ ఉండిద్ది? పుస్తకాల పేరు వస్తేగా ఆదికాండం ఎక్కడ ఉండిద్దో, మలాకి ఎక్కడ ఉండిద్దో, హెచ్కేల్ ఎక్కడ ఉండిద్దో, దానియేలు ఎక్కడ ఉండిద్దో, అవన్నీ తెలియకుండా నిర్గమకాండంలో ప్రకటన గ్రంథంకి ఎదుగుతుంటారు. ఎక్కడ నిర్గమకాండం చూసా నేను చాలా మంది. అందుకనే మనోడైతే తెలివిగా ఏం చేస్తారు తెలుసా? అసలు బైబిల్ పట్టుకో, గాలి కన్నా నిలిస్తే తప్ప తీసి అలా పెడతారు. ఏ రిఫరెన్స్ అన్నది ఇది చాలా తెలివైనటువంటి పని. ఏ సమస్య లేదు. ఎందుకు మత్స్య స్వర్తనంగానే అటు నిర్గమకాండానికి ఏం ఎతికితే మళ్ళీ మా సేవకుడు ఉంటాడా ఏదో ఒకటి చెబుతున్నాను. అసలు తీయకుంటే ఏ సమస్య లేదు. అది అలా పెట్టేస్తే గాలి అటో ఇటో పోతే అసలు
పాత నిబంధనలు ఎతికితే సమస్యే కదా, లేదా పాత నిబంధనలు పుస్తకం పేజీ అయితే కొత్త నిబంధనలు ఎతికితే సమస్యే కదా, అసలు తీయబడి ఏ సమస్య ఉండదు కదా. ఇది తెలివైన వాళ్ళు చేసేటటువంటి పని. అయితే నేనేమంటానంటే మన పిల్లలకి మనం నేర్చుకొని మనం ఏం చేయాలంటే వాళ్ళకి నేర్పించాలి. మొత్తం ఒకేసారి నేర్చుకోవాలి అంటే నేర్పించలేము. గిడుగు వెంకటరామూర్తి గారని ఆయన ఈ వాడుక భాషను తీసుకురావడానికి ముందు గ్రాంధిక భాష ఉండేది. అంటే టీచింగ్ ఒక భాషలో ఉండేది, మనం మాట్లాడే లోకల్ లాంగ్వేజ్ ఒకలా ఉండేది. మనం మాట్లాడేదానికి చదివేదానికి అసలు వేరియేషన్, అది తెలుగే వేరియేషన్. అప్పుడు గిడుగు రామూర్తి పంతులు గారు గ్రాంధిక భాష నేర్చుకొని తర్వాత దాన్ని వాడుక భాషలోనికి ట్రాన్స్లేషన్ చేయడం మొదలుపెట్టేసి ఆయనకి తెలిసింది మొత్తం ఒకేసారి చెప్పేవాడు. అవన్నీ నేర్చుకోమన్నాడు విద్యార్థులు. మొట్టమొదట 1981లోనూ 71లోనూ ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేశారు. అంటే మామూలు లోకల్ భాషలోని పుస్తకాలు. ఇప్పుడు మనం చదివేటటువంటి తెలుగు మామూలు భాషలోనికి రాలేదు. అంతకుముందు గ్రాంధిక భాషలో ఉండేది, మనం మాట్లాడేదానికి చదివేదానికి వేరియేషన్ ఉండేది. అది ఆయన తెలిసి మొత్తం ఒకేసారి చదివితే పిల్లోడు బుర్రగొక్కున్నాడు. దానికి వచ్చినటువంటి సామెత ఏంటంటే అన్నం ప్రసన్నాడే ఆవకాయ పచ్చడి పెట్టడం అనేటటువంటి సామెత వచ్చింది. అంటే కష్టమైనటువంటి పదాలన్నీ ఒకేసారి నేర్చుకోరు. మన పిల్లలు కూడా అలానే నేర్పించాలి, అనుకోబాకండి. ఏదో మన సేవకులు టకటగా చదువుతున్నారు, మనం కూడా అలా చెప్తాం అనుకోబాకండి. చిన్నగా నేర్పించాలి. మొదట ఒక పుస్తకం పేరు ఆదికాండము, దాన్ని 10 సార్లు చెప్పాడు. ఆదికాండము వచ్చిన తర్వాత నిర్గమకాండంలోకి వెళ్ళిపోయాను. నిర్గమకాండం ఇప్పుడు 2 చెప్పాడు, ఆదికాండము నిర్గమకాండం. ఈ 2 వచ్చిన తర్వాత 3వ పుస్తకంలోకి వెళ్ళిపోయాడు. ఇలా 66 పుస్తకాలు నువ్వు నేర్పగలిగితే వాడి జీవితాంతం మర్చిపోడు ఖచ్చితంగా. 60 పుస్తకాల పేర్లు అసలు కళ్ళు మూసుకుని చెప్పేటట్టుగా ఉండాలి. నిద్రపోయి లేపినా సరే ఆయన వెంటనే 60 పుస్తకాల పేర్లు చెప్పేటట్టు ఉండాలి. అది ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులు నేర్పించాలి. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్పగలిగి. ఇది ఒక్కరోజు అయ్యేటటువంటి పని కాదు. ఒక్కోసారి సంవత్సరం పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, ఆయన జీవితం పట్టొచ్చు. అయితే ఈ పుస్తకాలకి ఆడి జీవితాన్ని కాదు వెచ్చించబాట. ఒక నెలలోని పుస్తకాల పేరు నేర్చుకోండి. అలా మనం నేర్చుకోవటం మొదలు పెడితే ప్రతిరోజు నేర్చుకుంటే, వర్క్ డివైడ్ చేసి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పడానికి నేను చెప్పాను. ఇంకా మనం ముందుకు వెళ్తాం. తిమోతి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు వెలుగుదువు కనుక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అని చెప్పేశారు. ఎవరితో చెబుతున్నారంటే పౌలు గారు తిమోతికి చెబుతున్నారు. అయ్యా తిమోతి, నువ్వు నేర్చుకున్నటువంటి లేఖనాలనేగా. ఎప్పుడు నేర్చుకుంటూ? బాల్యం నుండి నేర్చుకోండి. ఆయన నేర్పినట్టు కూడా ఉన్నారు, చిన్నప్పటి నుండి నేర్పి. ఎవరు నేర్పారు అంటే మళ్ళీ 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునైటెడ్లోను వసించను అని చెప్పేశారు. అంటే వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గర కూడా నేర్చుకోండి. అమ్మ అంటే ఏ సమస్య లేదని అవ్వ పెట్టేశారు. అమ్మ దగ్గర నేర్చుకుంటూ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంటూ ఎప్పటి నుండి నేర్చుకోండి తెలుసా? చిన్నప్పటి నుండి నేర్చుకోండి. మీరు అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చదివితే ఆ 16వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాల్లోని తిమోతిని పౌలు తీసుకెళ్ళేటటువంటి సంఘటన. పౌలు దెబ్బేకును దస్తరాకును వచ్చాడు.
అక్కడ తిమోతి ఒక శిష్యుడు ఉండేను. చాలు వద్దులే. అయితే ఆ దెర్బేకును లుస్త్రా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కనిపెట్టినప్పుడు తిమోతి అనేటటువంటి ఒక యవనస్తుడు కనబడు, చిన్నపిల్లవాడు, 13 years నుండి 20 years లోపు. ఆ పిల్లోడు అయ్యా నేను వస్తా సేవకని ఆయన వెంటపడలేదు. ఆయన కనిపెట్టి పౌలు గారే ఆయన తీసుకొని ఆయన సున్నం చేపించి ఆయనని వెంట పెట్టుకొని అనేక ప్రాంతాలు ఎత్తిపోయాడు, అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి. అయితే ఆయన్ని తీసుకెళ్ళటంలో ఉద్దేశం ఏంటి? నేను కూడా చిన్నప్పుడు అంటే నేను 10th అయిపోయిన తర్వాత ఆరాధనకి వెళ్ళాను. అప్పుడు బాప్తిసం మొదలేదు. నేను కూడా మీటింగ్కి వస్తా. ఆ మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగ్ ఏం కాదు, జస్ట్ ఆరాధనకి లేదా బైబిల్ క్లాస్ నేను కూడా వస్తానంటే, లేదా నన్ను తీసుకెళ్ళండి అంటే ఒక సాగుకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నువ్వు పనికిరావు, నువ్వు అన్ఫిట్. ఎందుకు అన్ఫిట్? నువ్వు బాప్తిసం తీసుకోలేవు, నువ్వు సభ్యుడు కాదు, వాక్యం చదవలేవు, వాక్యం చెప్పలేవు, పాట పాడలేవు, కార్యక్రమాన్ని నడిపించలేవు. నేను తీసుకెళ్ళి ఏం చేసాం? కాబట్టి నువ్వు అన్ఫిట్. స్టార్టింగ్ బాప్తిసం పొందక ముందు సంగతి అంటే మనం దేనికి పనికిరాం. అదే మసాకులోనైతే డోలతో వాయించడానికి తీసుకెళ్ళాడు, కానీ ప్రభు సంఘంలోని ఇక్కడ ఏం చేయాలి అన్నా బాప్తిసం పొందినోడే చేయాలి, పొందకుండా చేయకూడదు. కాకపోతే కొన్ని చోట్ల చేపిస్తున్నారు, అది వాక్యానికి విరుద్ధం. బాప్తిసం తీసుకున్నోడు మాత్రమే ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చేయాలి. ఈవెన్ రొట్టె పంచడం కూడా బాప్తిసం తీసుకున్నోడే పంచాలి, మిగిలినోడు పంచకూడదు. ఇది వాక్యానుసారం. అయితే నేనేం చెబుతానంటే, చిన్నప్పటి నుండి ఈయన బాల్యం నుండి నేర్చుకుంటూ అది ఎవరు నేర్పారంటే వాళ్ళ అమ్మ నేర్పింది, వాళ్ళ అమ్మ నేర్పింది, వాళ్ళ నాన్న కూడా నేర్పుతుడు. అయితే ఇక్కడ తిమోతి వాళ్ళ నాన్న మాత్రం యూదుడు కాదు. ఎవరండి? 16వ అధ్యాయంలో వాళ్ళ నాన్న, అది కాదు, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 1 నుంచి చదివినప్పుడు వాళ్ళ నాన్న యూదుడు కాదు. వాళ్ళ తండ్రి ఎవరు? ఆ ఒక్క మాట చెప్పండి. గ్రీసు దేశస్ అంటే దేవుని ఎరగినటువంటి వాడు. ఆయన దేవుని ఎరగినటువంటి వాడు, కానీ వాళ్ళ అమ్మ దేవుని ఎరిగింది. వాళ్ళ అవ్వ అంటే దీన్ని బట్టి క్యాలిక్యులేషన్ ఏంటంటే వాళ్ళ అమ్మ అని అర్థం. వాళ్ళ నాన్న గ్రీసు దేశస్, దేవుని ఎరగినటువంటి వాడు. వాళ్ళ అమ్మ నేర్పడానికి అవకాశం లేదుగా, అంటే వాళ్ళ ఆయన అమ్మ నేర్పడానికి అవకాశం లేదుగా. ఇప్పుడు వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ అమ్మ ఆమె నేర్చుకుంది, ఆమె వాళ్ళ బిడ్డకి నేర్పింది, ఆమె ఆడబిడ్డకి నేర్పింది. ఇప్పుడు తిమోతి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మమ్మ అనేది బలంగా చెప్పగలరు. ఎందుకు అంటే వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు, దేవుని ఎరగినటువంటి వాడు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులే నేర్పాలి. సేవకులు ఎప్పుడు నేర్పుతారు? జస్ట్ సండేనే నేర్పుతారు, వీక్లీ వన్స్ నేర్పుతారు. కానీ ఎవ్రీడే నేర్పాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. చివరిగా 5వ పాయింట్, భక్తి పునాది ఎలా వేయాలి? ఇది చెప్పిన ముగిస్తాను. భక్తి పునాది ఎలా వేయాలి అంటే ఒక్క వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయలేడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఇప్పుడు ఒక కుండ చేసేటటువంటి ఒక వ్యక్తి కుండని ఎలా చేస్తుందో వాళ్ళ పిల్లోడు చూస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తాడు. చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న దగ్గరే ఉండి వాళ్ళ నాన్న ఎలా చేస్తుండో చూస్తాడు. సేమ్ వాళ్ళ నాన్న చేసినట్లుగానే చేస్తాడు. మనం వెళ్ళి ఆ పనులు చేయలేదు, వాళ్ళ నాన్న చేసింది కాబట్టి ఆయన చేసింది. ఒకవేళ వాళ్ళ నాన్న సైకిల్ మెకానిక్ అనుకోండి, ఆ పిల్లలు చిన్నప్పటి నుండి చూసి ఆ మెకానిక్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళ నాన్న కంప్యూటర్ ఆపరేటర్ అనుకోండి,
ఆ యొక్క చిన్నప్పటి నుండి కంప్యూటర్ వచ్చేసి ఇలా ప్రతిదీ అంటే ఆ నాన్న చేసేటటువంటి ప్రతిదీ ఆయన చేయగలరు. వాళ్ళ నాన్న ఆరాధనకే రాకపోతే ఇప్పుడు ఏం కూడా ఏమంటాడు, అమ్మలే ఆరాధనకి వెళ్ళేది, నాన్నలు వెళ్ళరు. రేపు నేను కూడా నాన్న అయిన తర్వాత నేను ఆరాధనకి వెళ్ళే పని లేదు, అమ్మలే ఆరాధనకి వెళ్ళాలి, నాన్నలకి ఆరాధన అవసరం లేదు అని ఒక మెంటల్గా ఫిక్స్ అయ్యి ఇక ఏమేం చేస్తాడంటే అప్పటిదాకా జస్ట్ ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మతో వచ్చి వాళ్ళ అమ్మమ్మతో వచ్చి ఆయన పెళ్ళైన తర్వాత స్వతంత్రంగా అయిందిగా. ఇక అప్పుడు ఏం చేస్తాడు, పెళ్లి కూడా అవసరం 10th అయిపోతే స్వతంత్రుడే. 10th అయిపోయిన తర్వాత అసలు ఇక ఎవరు మనకి ఏది చెప్పడానికి అవకాశం లేదు, మనకి ఏది అనిపిస్తే అదే మనం చేస్తాం. ఇలా మనం ఏం చేస్తామంటే దేవుని మాటలు ఎలా పునాది వేయాలి అంటే వాళ్ళ నాన్నోడి చేస్తే ఆ పునాది పడి. ఇప్పుడు ఆ నాన్న రోజు చదువుతుంది అనుకో, ఆ నాన్న కాదు వాళ్ళ అమ్మాయినా సరే బైబిల్ నుంచి చదువుతుంది అనుకో, ఇప్పుడు ఆయన కూడా చదువుతుంది. వాళ్ళ అమ్మ పాట పాడుతుంది అనుకోండి, బైబిల్ నుంచి పాట పుస్తకం ఇంటికా ప్రాక్టీస్ చేస్తుంది అనుకో, ఆటోమేటిక్గా పాట వస్తుంది. అలానే ఇక్కడ మనం ఇంటి దగ్గర బైబిల్ కథలు చదువుతున్నారు అనుకోండి, మన పిల్లలకి ఇంటికాడ ఎప్పుడు అనగనగా ఒక రాసనే మొదలు పెడతాం. కానీ ఆ రాసే అబ్రహాం అని చెప్పినా, లేదా ఆ రాసే యోబు అని చెప్పినా, లేదా ఆ రాసే యేసుక్రీస్తు అని చెప్పినా, ఇలాంటి కథలు చెప్పమ్మా. నిజంగా ఆ కథలు చెబుతుంటే చిన్నప్పటి నుండి ఆ కథలు చెబుతుందంటే ఆ కథల ద్వారా బైబిల్ పరిచయం అయింది. తర్వాత కుటుంబం కలిసి మొత్తం ప్రార్థన చేస్తాను అనుకో, వీళ్ళని చూసి మిగిలినోళ్ళు కూడా అలా ప్రార్థన చేయడానికి అలవాటు పడుతున్నారు. అయితే తల్లి కానీ తండ్రి కానీ చేసేటువంటి ప్రార్థన గట్టిగా చేయి, పిల్లలు ఇండియట్ చేయాలి. నువ్వేదో మనసులోని చేసుకుంటే పిల్లడు ఏం చేయాలి, నువ్వు గట్టిగా వినపడేటట్టుగా ప్రార్థించేది. ఇక తర్వాత అందరు కలిసి పాట పాడాలి. తర్వాత సంఘానికి కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ చూడాలి. అంటే సంబంధం ఏంటి, కొంతమంది అయితే సంఘం 0 అనుకుంటాం. అంటే ఇంటర్నల్గా మనం అనుకున్నాం కుటుంబానికి సంఘానికి ఉన్నటువంటి సంబంధం. సంఘంలో మీటింగ్ పెట్టారనుకో మనం రాము, మనం ఎప్పుడు వస్తుంది తెలుసా, ఏమనుకోబాలి వేరే తినేటానికి వస్తాం. అప్పుడు రావద్దని కదా నా ఉద్దేశం, రావాలి. ఇది మన సంఘం, అన్ని పనులు మనమే షేర్ చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, మనమే అన్నింటిలో ఉండాలి. ఇది మన కుటుంబం, ఇందులో మనందరం స్వతంత్రం. ఎప్పుడో చివరిన రాకూడదు, ఫస్ట్ నుండి రావాలి. అది నా ప్రయత్నం. అంటే చివరిన రావద్దని కాదు, రావాలి, కానీ ముందు నుండి వచ్చి మన కుటుంబంలో జరిగేటటువంటి కార్యక్రమంలో మనం ఉండాలి. ఒక ఫంక్షన్ జరిగితే అది మన కుటుంబంలో జరిగితే ఆ ఇంటి యజమాని రాని ఆ కుటుంబం ఆ ఫంక్షన్లో ఉండగా చివరిలో వచ్చి భోజనం చేసి అయిపోయిందని చూసుకున్నాం అన్నట్టుగా అన్ని కార్యక్రమాలు ఆయన చూసుకుంటాడు. అలానే సంఘంలో ఫంక్షన్ అంటే, సంఘంలో కార్యక్రమం అంటే, సంఘంలో మీటింగ్ అంటే అది మన కుటుంబంలో ఫంక్షన్. దీనికి ఎవరు పిలవరు, మనమే ఇంకొకరిని పిలవాలి. ఇది మన సొత్తు, ఇది మనది అనేటటువంటి ఫీలింగ్ ఎవరు రావాలి, మన యజమానుడికి రావాలి. ఆయన ఎవరు పిలిస్తే పర్లేదు, ఆయనే ఇది, ఆయనే చేయాలి. కరెక్ట్, అసలు ఆయనే వచ్చి చెప్పాలి మనం ఎలా చేస్తే బాగుంటుంది. ఆయన వచ్చి ఇంకో ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పాలి. సేవకులు వచ్చి బట్టి పెట్టి పిలవాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇది మన కుటుంబం, ఇది మనదే అనేటువంటి ఫీలింగ్. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ మిమ్మల్ని పిలవాలా, నేను వచ్చి పిలవాలి, అవసరం లేదు. ఇది మన ఇల్లు, మనమే ఇంకొకరిని పిలిచేటట్టు ఉండాలి. కాబట్టి మన కార్యక్రమం మనమే చేసుకోవాలి. ఇప్పుడు కుటుంబానికి సంఘానికి ఉన్న ఆ రిలేషన్ చూసినప్పుడు ఇప్పుడు అది చూసి పిలవడం ఏమంటున్నాడంటే సంఘంతో మన సంబంధం లేదు, వాళ్ళ పనులు అది చేసుకుంటారు, జస్ట్ మన ప్రార్థనకి కూర్చొని భోజనం చేసి వస్తే సరిపోయింది అనే మనసు పిల్లోళ్ళు బట్టి. అంటే మన అమ్మోళ్ళు కానీ మన నాన్నోళ్ళు కానీ వాడే చేసుకుంటారు అనే మనసు ఉండేది కదా. ఇప్పుడు చిన్నప్పటి నుండి మనకు కూడా అదే వచ్చేసి దేవుడి పని మనం చేయకూడదు, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, జస్ట్ మనం దాన్ని ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్నాడు. కాబట్టి ఆ సంబంధ బాంధవ్యాన్ని మనం ఏం చేయాలి అంటే దగ్గరగా ఉంచుకోవాలి. ఇంకా ఏం చేయాలి అంటే తల్లిదండ్రులు కూడా ఆత్మీయ స్థితిలో ఎదగాలి. ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే వాటిని తెలుసుకోవాలి. కష్టమే
కష్టమే, అది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఒక్క ప్రసంగం చేయడానికి నేను 20 పేజీలో చదివాను. ఒక ప్రసంగం చేయడానికి 20 పేజీలు చదవాలంటే ఎంత టైం పట్టింది? మనకున్నటువంటి పనులు పక్కన పెట్టేసి దీనికోసం మళ్ళీ దశ తయారు చేసుకొని చదివి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే చాలా చదవాలి. అవన్నీ చదవాలి అంటే చాలా కష్టమే. ఒకసారి అర్థం కాదు, 2 సార్లు చదవాలి, ఒకసారి 3 సార్లు చదవాలి, కొన్ని మెలకులు ఉంటాయి, అయినా కష్టం. అయినా సరే ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాటిని మన పిల్లలకి నేర్పించాలి. ఒకవేళ అర్థం కాకపోతే మనం ఏం చేయాలి అంటే మన సార్ కన్సల్ట్ అవ్వాలి. అబ్రహాం గురించి తెలియదాం, తెలుసుకుందాం. యోగా గురించి తెలియదాం, తెలుసుకుందాం. లోతు గురించి తెలియదాం, తెలుసుకుందాం. తెలుసుకొని మన పిల్లలకి చెప్పాలి. అలా మనం భక్తికి పునాది ఎప్పుడు వేయాలి అంటే బాల్య దినముల నుండే వేయాలి. అలా వేస్తే కుటుంబాలు బండ మీద కట్టినట్టుగా స్థిరపడాలి. రేపు మనల్ని కొట్టి తిట్టి వాళ్ళ అమ్మని చంపేసినట్ట ఒక న్యూస్, వాళ్ళ నాన్నని చంపేసినట్ట మరొక న్యూస్, తన పిల్లలే ఆటం వస్తున్నారని చంపేసినట్ట ఒక ఆమె, ఒక తల్లి. ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. మన పిల్లల్ని మన బౌండరీలు అంటే దేవుళ్ళు పెంచగలిగితే, నిజంగా అలా పెంచగలిగినటువంటి పెరిగినటువంటి పిల్లల యొక్క మనస్తత్వం చూస్తే వాడు ఏ ఉద్యోగానికైనా సరే, ఏ పనికైనా సరే, ఎక్కడున్నా సరే వాడిని దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు. ఎలా ఉంచుతాడంటే దేవుని మీద నమ్మకంగా పెరిగినటువంటి పిల్లలు ఎప్పటికీ నమ్మకంగానే ఉంటారు. ఎవరిని మోసం చేయటం కానీ, ఎవరిని కుట్ర కానీ, లేదా ఒకరి మీద సారి చెప్పడం కానీ, తన పని ఏంటో తానికి ఇచ్చినటువంటిది తను చేసి నమ్మకత్వాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తుంది కాబట్టి దేవుడు చూస్తుంది కాబట్టి ఆయన కన్సర్న్లో మనం ఉన్నాం కాబట్టి మనం న్యాయమైనటువంటి పనులే చేస్తున్నాం. మనకి ఏ పని ఇచ్చినా సరే ఆ పని శక్తి వంచం లేకుండా చేసేది క్రైస్తవులు మాత్రమే. కాబట్టి మన ఉన్నతంగా దేవుడు దీవించాలి అంటే మన పిల్లల్ని చిన్నప్పటి నుండి మంచిగా పెంచి మన కుటుంబాలు దీవించబడాలి. రేపు పెళ్ళైన తర్వాత పలానా వాళ్ళ అమ్మాయి అని మన తిట్టేటట్టు ఉండదు. వాళ్ళ అమ్మ చూడు అసలు ఈ అమ్మాయికి ఏం జ్ఞాపకం లేదు, వాళ్ళ నాన్న చూడు ఈ అబ్బాయికి ఏం జ్ఞాపకం లేదని మన తిట్టేటట్టుగా మనం ఉండకూడదు. అంటే మన పిల్లలు చిన్నప్పటి నుండి నేర్పించాలి. కాబట్టి లేఖనంతో నన్ను హెచ్చరించుకుంటూ నన్ను హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చేసి